అందరికీ నమస్కారం అండి. అక్బర్, బీర్బల్ కథలు ఎంతో చక్కగా ఉంటాయి. ఈరోజు మనం ఒక కథను తెలుసుకుందాం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు 'అనగనగా ఒక ఊరిలో' ఛానల్ స్వాగతం అండి. మరి ఒకరోజు ఏం జరిగిందంటే, మహారాణి అక్బర్ గారికి ఎంతో ఇష్టమైన పూల కుండిని పొరపాటున చెయ్యి జారి పగిలిపోయింది. ఆ పూల కుండి అంటే అక్బర్ గారికి ఎంతో ప్రాణం. అయితే ఆ విషయం తెలిస్తే ఎక్కడ కోప్పడతారో అని చెప్పి ఆ కుండీ సంగతి అడిగినప్పుడల్లా పనివాడు శుభ్రం చేయడానికి తీసుకువెళ్ళాడని అబద్ధం చెప్పింది. అయితే ఒకరోజు భోజనం చేస్తున్న సమయంలో నిజం చెప్పింది. ఆ మాటకు మండిపడిన అక్బర్ భోజనం చేయకుండా వెళ్ళిపోయారు. రాణి పొరపాటున కూడా ఇలా జరిగి ఉంది అని చెప్పుంటే బాగుండేది. అబద్ధం చెప్పినందుకు ఎంతగానో కోపగించి ఆమెను పుట్టింటికి వెళ్ళగొట్టాడు. పాపం రాణిగారు ఏడుస్తూ వెళ్ళిపోయింది. మరుసటి రోజే సభకు వచ్చి సభలో ఉద్దేశించి, నాకు అబద్ధం చెప్పేవారంటే అసహ్యం. నా సమక్షంలో ఎవరైనా అబద్ధం ఆడితే క్షమించను. మరి ఈ రోజు నుంచి ఎవరైనా నా దగ్గర అబద్ధం ఆడినారంటే వెంటనే తల తెగి పడిపోద్ది అని చెప్పి ఉరుముతూ చెప్పాడు. ముందున్న వారందరూ, అక్కడ సభలో ఉన్న వారందరూ గడగడలాడిపోయారు. తక్షణమే తేరుకొని రాజుగారి అభిమానాన్ని పొందాలని, మహారాజా, మేమంతా కూడా అసత్యము అంటే గిట్టని వారమే. మీ వంటి వారి ముందు మేము అబద్ధం ఆడగలమా అన్నారు. ఆ మాటలు విని అక్బర్ ఎంతగానో పొంగిపోయాడు. అయితే బీర్బల్ మాత్రం మౌనంగా ఉన్నాడు. బీర్బల్, నువ్వేంటి మౌనంగా ఉన్నావని అడిగితే, బీర్బల్ నిలబడి, మహారాజా, ఏం చెప్పమంటారు? ప్రపంచంలో అతి పెద్ద అబద్ధం విని నివ్వెరపోయాను. అందుకే మాట్లాడలేకపోయాను అన్నారు. అక్బర్ ఆశ్చర్యపోతూ, మా సమక్షంలో నువ్వు అబద్ధం విన్నావా అన్నాడు. అవును, మీతో సహా అంతా అబద్ధం ఆడిన వారే. అక్బర్ మహా కోపం తెచ్చుకొని, ఏంటి, నేను కూడా అబద్ధం ఆడానా? అవును మహారాజా, క్షమించండి. ప్రపంచంలో ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి అసత్యము పలుకక తప్పదు. కానీ జీవితంలో అబద్ధం చెప్పలేదని చెప్పటము మరి అబద్ధం కాదా? ఈ మాటలు వింటూనే కళ్ళారు చేసిన చక్రవర్తి బీర్బల్ను, నువ్వు కనుక ప్రాణాలతో విడిచిపెడుతున్నాను, వెంటనే రాజ్యం విధులు వెళ్ళిపో అని చెప్పి అన్నారు. అక్బర్ మాటలు బీర్బల్ ఎంతో బాధపడి ఇంకా మారు మాట ఆడకుండా దర్బార్ నుంచి నిష్క్రమించాడు. తర్వాత ఆగ్రానే వదిలివేశాడు. తర్వాత ఒకసారి మహారాణి దగ్గరికి వెళ్ళి, రాణి, బీర్బల్ చూస్తూనే బోరున ఏడ్చి, చూసావా నా దుస్థితి? కేవలం చిన్న అసత్యం ఆడినందుకే నన్ను మహారాజు గారు ఇలా పుట్టింటికి పంపించేశారు. ఇంకా ఇన్ని రోజులైనా ఎటువంటి కబురు లేదు, నన్ను తీసుకువెళ్ళట్లేదంటే బీర్బల్ ఆమెను ఓదారుస్తూ, రాణి, మరి మీరు బాధపడకండి. మహారాజు గారు మిమ్మల్ని తప్పకుండా కోటకు ఆహ్వానించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్బర్ బీర్బల్ని చూడకపోతే రోజు గడవడం మహా కష్టం. అతడు తిరిగి వస్తే బాగుండని అనుకుంటున్నాడు. ఒకరోజు ఉన్నట్టుండగానే బీర్బల్ గారు తిరిగి వచ్చారు. మహారాజు గారికి పట్టలేని సంతోషం కలిగింది. అయినా అది పైకి వ్యక్తం చేయలేదు. బీర్బల్ దర్బార్లోకి వస్తూనే, మహారాజా, మీకు బాధ కలిగించినందుకు నన్ను క్షమించండి. ఆ విచారంలో ఉండగా నేను ఒక ఋషిని కలుసుకున్నాను. ఆయన నాకు కొన్ని విత్తనాలు ఇచ్చాడు. వీటిని నాటితే ముత్యాలు పండుతాయట. అవునా? ముత్యాలు పండుతాయా? అయితే నాటుదాం పదండి అన్నాడు బీర్బల్. అయితే దీనికి ఒక షరతు ఉంది. ఏమిటి ఆ షరతు? ఎవ్వరూ అబద్ధం ఆడని వారే ఇవి నాటితే ఆ ముత్యాల పంట వస్తుంది. లేకపోతే ముత్యాలు మొలవవు, మనకు పంట చేతికి రాదు అన్నారు. అప్పుడు అక్బరు ఏం చెప్తున్నాడంటే, ఏదో ఒక సందర్భంలో చిన్నప్పటి నుంచి నేను అబద్ధం ఆడుతూనే వస్తున్నాను కాబట్టి నేను వేయడానికి అర్హుడను కాదు అని చెప్పి బీర్బల్తో అన్నాడనమాట. బీర్బల్ మనసులో నవ్వుకుంటూ, సరే మహారాజా, మీరు కాకపోతే ఇక్కడ ఇంతమంది సత్యవంతులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా నాటినా మనకు ముత్యాల పంట చేతికొస్తుంది కదా అని అన్నాడు. మిగిలిన వారు ఆ మాటలు వినగానే గతుక్కుమని నీళ్లు నమలసాగారు. బీర్బల్ వాళ్ళని చూసి, అయితే మీరందరూ సత్యవంతులు కారా అన్నాడు. అంతా తలలు దించుకున్నారు. అప్పుడు బీర్బల్ ఇలా అన్నాడు, మహారాజా, ప్రపంచంలో మనుషులందరూ ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. అంత మాత్రం చేత వారందరూ అసత్యవంతుల, శిక్షకు పాత్రుల? అబద్ధం చెప్పడం మనిషి సహజ గుణం. మనిషి తన జీవితకాలంలో ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉండడం అసాధ్యం. అబద్ధం చెప్పిన వారంతా దోషులు కాదు. మహారాణి తాను చేసిన తప్పును మీతో చెప్పింది. ఆమె ఎందుకు అలా చెప్పిందో ఆలోచించక కేవలం అబద్ధం ఆడిందని శిక్షించడం ఎంతవరకు న్యాయం అన్నాడు. బీర్బల్ మాటలు వింటూనే అక్బర్ గారికి తాను చేసిన తప్పు ఏంటో తెలిసి వచ్చింది. అంతేకాదు,
అక్కడ ఉన్న వారందరూ బీర్బల్ మాటలో అవునంటూ సమర్థించారు. వెంటనే అక్బర్ బీర్బల్కు కృతజ్ఞతలు తెలియజేసి ఇన్ని రోజులు పుట్టింటిలో ఉంటున్న రాణిని సకల మర్యాదలతో రాజభవనానికి రప్పించాడు. ఇతరులకు చేటు చేయని అబద్ధం జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అలా అని ప్రతిదానికి అబద్ధం చెప్పడం అలవాటుగా చేసుకుంటే జీవితమే వెనుకకు సాగిపోతుంది. ఈ పాట మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ప్రోత్సహించండి. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను.